హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వాళ్ళు. టుడే టాపిక్ వచ్చేసి మనకు మిలిందా పన్హా. ఈ గ్రంథం గురించి మనకు చాలా సార్లు అడిగాడమ్మా. మిలిందా పన్హా ఏంటా ఇది? మిలిందా పన్హా అనేది ఒక బౌద్ధ సాహిత్యం. అయితే దీని యొక్క రచయిత ఎవరంటే నాగసేనుడు. మిలిందా పన్హా యొక్క రచయిత నాగసేనుడు. చంద్రగుప్త మౌర్యుడు మరియు ధననందునికి జరిగిన యుద్ధం గురించి తెలుపుతుంది. ఇది చంద్రగుప్త మౌర్యుడు రాజ్యానికి ఎలా వచ్చాడో మనకు తెలిపే గ్రంథమే మిలిందా పన్హా. ఓకే, అయితే ధననందుడు యొక్క సేనాపతి ఎవరంట? బుద్ధపాల. ఈ బుద్ధపాల ఈ యుద్ధంలో లేకపోవడం వల్లే ధననందుడు ఓడిపోయాడని మనకు ఈ గ్రంథం తెలుపుతుంది. ఏది? మిలిందా పన్హా అనేది మనకు తెలుపుతుంది. బుద్ధపాలుడు లేకపోవడం వల్లనే ఓడిపోయాడని తెలుపుతుంది అమ్మా. ఓకే, అయితే ఈ గ్రంథము మిలిందా పన్హా గ్రంథము భూతల స్వర్గంగా వర్ణించిన నగరం ఏదంటే సగాల నగరం. భూతల స్వర్గంగా వర్ణించిన నగరం ఏదంటే సగాల నగరము. మనకు కంపల్సరిగా అడుగుతుంటాడు కాబట్టి చూసుకోండి. మిలిందా పన్హా అనేది ఒక బౌద్ధ సాహిత్యము. ఓకే, చంద్రగుప్త మౌర్యుడు మనకు మౌర్య వంశ స్థాపకుడు. సో నందవంశంలో చివరి వాడు ధననందుని ఓడించి వచ్చాడని మనకు తెలిపే గ్రంథమే మిలిందా పన్హా. ఓకే, ప్రతి ఒక్క స్టూడెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అమ్మా. ఓకే, ప్రతి ఒక్క వీడియో మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇవి కంపల్సరీ యూజ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఓకే.